నమస్కారం మిత్రులారా, ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఒక్కసారి మన తాతల కాలానికి వెళదాం. అప్పుడు వాళ్ళకి మనలాగా చేతిలో స్మార్ట్ ఫోన్ లేదు, ఏసీలు లేవు, కనీసం సరైన రవాణా సౌకర్యాలు కూడా లేవు. కానీ వాళ్ళ కళ్ళల్లో ఒక రకమైన ధైర్యం, గుండెల్లో ఒక ప్రశాంతత ఉండేవి. మరి ఈరోజు మన దగ్గర అన్నీ ఉన్నాయి, ఒక్క మనశ్శాంతి తప్ప. ఎందుకో తెలుసా? మనం సమాధానాల కోసం బయట ప్రపంచంలో వెతుకుతున్నాం, కానీ అసలైన జ్ఞాన భాండాగారం మన వేదాల్లో, మన సంస్కృతిలో నిక్షిప్తమై ఉంది. వేదాలు అంటే కేవలం పూజలు కాదు, అవి మన మనసుని మనం ఎలా గెలవాలో నేర్పించే ఒక అద్భుతమైన గైడ్. ఈ విషయాలనే ఆచార్య శూన్య గారు తన సావరిన్ సెల్ఫ్ పుస్తకంలో చాలా అద్భుతంగా వివరించారు. ఈరోజు ఈ వీడియోలో మీ జీవితాన్ని మలుపు తిప్పే 6 పవర్ఫుల్ సూత్రాల గురించి మాట్లాడుకుందాం. మొదటి విషయం మన అసలైన విలువ గురించి. పూర్వం ఒక శిల్పి ఒక అద్భుతమైన వజ్రాన్ని తన దగ్గర ఉంచుకున్నాడు. అయితే దొంగల భయం వల్ల ఆ వజ్రం పైన నల్లటి బొగ్గు పొరను పూసి ఒక మూలన పడేశాడు. చూసేవాళ్లందరికీ అది ఒక పనికిరాని బొగ్గు ముక్కలాగే కనిపించేది. కొన్నేళ్ల తర్వాత ఒక నిప్పురవ్వ దాని మీద పడి ఆ బొగ్గు పొర కాలిపోయినప్పుడు లోపల ఉన్న వజ్రం ధగధగా మెరిసిపోయింది. మన జీవితం కూడా సరిగ్గా ఇలాగే ఉంది. మన మీద ఉన్న మట్టి పొరలేంటో తెలుసా? మన కులం, మన హోదా, పక్కవాడు మన గురించి ఏమనుకుంటున్నాడు అనే భయం, మన రూపం మీద మనకున్న అసంతృప్తి, ఇవన్నీ మన పైన ఉన్న బొగ్గు పొరలు మాత్రమే. నువ్వు ఆ మట్టివి కాదు, నువ్వు లోపల ఉన్న అమూల్యమైన వజ్రానివి. నీ ఉద్యోగం పోయినా, వ్యాపారంలో నష్టం వచ్చినా అది కేవలం పై పొరకి తగిలిన దెబ్బ మాత్రమే. నీ లోపల ఉన్న ఆత్మ, ఆ సావరిన్ సెల్ఫ్ ఎప్పుడూ మెరుస్తూనే ఉంటుంది. నువ్వొక అద్భుతమైన మాస్టర్ పీస్ అని గుర్తించిన రోజు బయట ప్రపంచం నిన్ను ఏమన్నా నీకు సంబంధం ఉండదు. రెండవది, మన ఇంద్రియాల మీద మనకుండాల్సిన పట్టు. ఒక అడవిలో ఒక మదపు ఏనుగుండేది. దానికి అపారమైన శక్తి ఉంది, కానీ దాన్ని ఎలా వాడాలో తెలియదు. అది అదుపు తప్పి గ్రామాల మీద పడి విధ్వంసం సృష్టిస్తోంది. అప్పుడు ఒక మావటివాడు వచ్చి తన వివేకం అనే అంకుశంతో ఆ ఏనుగుని లొంగదీసుకున్నాడు. ఇక్కడ ఆ ఏనుగు మన మనస్సు, మన ఇంద్రియాలు. వీటికి చాలా శక్తి ఉంటుంది, కానీ ఇవి అదుపు తప్పితే మన జీవితమే నాశనమవుతుంది. మనం దేనికైనా బానిస అవుతున్నాము అంటే మన లోపల ఉన్న ఆ మావటివాడు నిద్రపోతున్నాడని అర్థం. ఆచార్య శూన్య గారు చెప్పినట్టు మన ఇంద్రియాలను మనం చంపేయాల్సిన అవసరం లేదు, వాటికి క్రమశిక్షణ నేర్పాలి. మీరు సోషల్ మీడియా వాడండి, కానీ సోషల్ మీడియా మిమ్మల్ని వాడనివ్వకండి. మీరు రుచికరమైన ఆహారం తినండి, కానీ ఆ ఆహారమే మీకు రోగాలను ఇచ్చేలా ఉండకూడదు. నీ ఇంద్రియాలకు నువ్వు యజమానివై అవ్వాలి, కానీ వాటికి బానిసవి కాకూడదు. మూడవ సూత్రం మన ఆలోచనల శక్తి. ఒక రైతు దగ్గర ఒక సారవంతమైన భూమి ఉంది. ఆ భూమికి ఒక ప్రత్యేకత ఉంది. మీరు ఏ విత్తనం వేస్తే దాన్ని 1000 రెట్లు చేసి మీకు తిరిగిస్తుంది. మీరు మామిడి విత్తనం వేస్తే తియ్యని పండ్లు ఇస్తుంది. విషపు విత్తనం వేస్తే ప్రాణాలు తీసే విషాన్నిస్తుంది. ఇక్కడ తప్పు భూమిది కాదు, మీరు వేసిన విత్తనానిది. మన మనసు కూడా ఆ భూమి లాంటిదే. మన ఆలోచనలే ఆ విత్తనాలు. నేను చెయ్యలేను, నా వల్ల కాదు, నా అదృష్టం బాలేదు అనే నెగటివ్ విత్తనాలు వేస్తే నీ జీవితం ముళ్ళకంపలా మారుతుంది. యద్భావం తద్భవతి అంటే నువ్వు ఏది ఆలోచిస్తే అదే అవుతావు. నీ ఆలోచనలే నీ భవిష్యత్తును డిజైన్ చేస్తున్నాయి. తోటలో పిచ్చి మొక్కలను ఎలా పీకేస్తామో నీ మనసులోని అనవసరమైన భయాలను, సందేహాలను అలాగే పీకేయాలి. గుర్తుంచుకో, నీ ఆలోచనలే నీ తలరాతను రాస్తాయి. ఇక 4వ విషయం కర్మ మరియు ఫలితం గురించి. ఒక సర్కస్లో ఒక తాడు మీద నడిచే వ్యక్తిని చూశారా? అతను 100 అడుగుల ఎత్తులో సన్నని తాడు మీద నడుస్తుంటాడు. అతన్ని అడిగితే తను చెప్పే రహస్యం ఒక్కటే: నేను నడుస్తున్నప్పుడు గమ్యం గురించి ఆలోచించను, కింద పడిపోతానన్న భయంతో లోయవైపు చూడను, నా దృష్టంతా నా తర్వాత వెయ్యబోయే అడుగు మీద మాత్రమే ఉంటుంది. మన సమస్య ఏంటంటే మనం పనిచేయడం కంటే ఫలితం గురించి ఎక్కువ ఆందోళన చెందుతున్నాం. గెలిస్తే వచ్చే సంతోషం, ఓడిపోతే వచ్చే అవమానం, ఈ రెండింటి మధ్య ఉండి ప్రస్తుత క్షణంలో చేయాల్సిన పనిని మర్చిపోతున్నాం. ఫలితం మీద ఆశ ఎంత తక్కువగా ఉంటే నీ పని అంత బలంగా ఉంటుంది. నీ అధికారం కేవలం నువ్వు చేసే పని మీద మాత్రమే ఉంది, ఫలితం మీద కాదు. రిజల్ట్ గురించి టెన్షన్ వదిలేసిన రోజే నీలోని అసలైన సామర్థ్యం బయటకు వస్తుంది. ఇక 5వది కస్తూరి మృగం కథ. ఒక అడవిలో ఒక జింక ఉంటుంది. దాని నాభి నుంచే అద్భుతమైన సువాసన వస్తుంటుంది. కానీ ఆ జింకకు ఆ విషయం తెలియక ఆ సువాసన ఎక్కడి నుంచి వస్తుందోనని అడవి అంతా పిచ్చిగా వెతుకుతుంది. చివరికి అలసిపోయి పడిపోతుంది.
ఈరోజు మన పరిస్థితి కూడా ఇంతే. ఆనందం కోసం కొత్త కార్లు, ప్రశాంతత కోసం విదేశీ ప్రయాణాలు, గుర్తింపు కోసం ఇతరుల పొగడ్తలు, ఇలా బయట వెతుకుతున్నాం. కానీ వేదాలు చెప్పే పరమసత్యం పూర్ణమదః పూర్ణమిదం. అంటే నువ్వు ఇప్పటికే పరిపూర్ణుడవు. నీకు కావాల్సిన ఆనందం, శక్తి అన్నీ నీ లోపలే ఉన్నాయి. నువ్వు ఏదీ తక్కువలేని ఒక మహారాజువు. బయట పరిస్థితులు మారితేనే నేను బాగుంటాను అనుకోవడం ఒక రకమైన బానిసత్వం. నేను ఎలా ఉన్నా నా లోపల ఆనందం ఉంది అని గుర్తించడమే అసలైన విజయం. చివరిగా 6వ సూత్రం, అద్దంలో ప్రతిబింబం. ఒక సింహం బావిలోకి చూసి అందులో తన ప్రతిబింబాన్ని చూసి మరో సింహం అనుకొని భయపడి గర్జించింది. తన నీడను చూసి తానే భయపడి బావిలోకి దూకి ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రపంచం ఒక అద్దం లాంటిది మిత్రులారా. నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావో లోకం కూడా నీకు అదే చూపిస్తుంది. నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటే లోకం నిన్ను ఇంకా తక్కువ చేస్తుంది. నిన్ను నువ్వు ఒక విజేతలా చూసుకుంటే ప్రపంచం నీకు తల వంచుతుంది. మన అసలైన భయం బయట వ్యక్తుల వల్ల రాదు, మన గురించి మనకున్న తప్పుడు అభిప్రాయాల వల్ల. వేరే వాళ్ళ అభిప్రాయాల నుంచి విముక్తి పొందడమే అసలైన స్వేచ్ఛ. నువ్వు ఎవరో నీకు తెలిసినప్పుడు ఎవడి విమర్శ నిన్ను తాకలేదు. ఆ బావిలో ఉన్నది శత్రువు కాదు, నీ నీడ మాత్రమే అని తెలుసుకోవడమే జ్ఞానం. మిత్రులారా, ఈ 6 విషయాలు కేవలం వినడానికి కాదు, ఆచరించడానికి. మనం పరిస్థితులకు లొంగిపోయే గొర్రెల్లాగా బ్రతకకూడదు. మన పైన ఉన్న మట్టిని విదిలించి మన లోపల ఉన్న ఆ బంగారాన్ని బయటకు తీయాలి. నువ్వు ఈ అనంతమైన విశ్వంలో ఒక భాగం. నీకు సాధ్యం కానిది ఏదీ లేదు. ఈ రోజు నుంచి నీ జీవితానికి వేరే ఎవరో బాస్ కాదు, నీ సామ్రాజ్యానికి నువ్వే రాజువు. ఈ వేద సత్యాలను నీ గుండెల్లో నింపుకో. ఏ భయం నిన్ను ఆపలేదు. ఈ 6 పాయింట్స్లో మీకు ఏది బాగా నచ్చింది, ఏది మీ జీవితానికి దగ్గరగా అనిపించింది కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. మీలో మార్పు మొదలైతేనే ఈ వీడియోకి సార్థకత.